హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి 3rd, 4th యూనిట్స్ అయితే చూద్దామండి. సో ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ యూనిట్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఈరోజు డే 12లో భాగంగా సో మీకు ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఇంగ్లీష్ గ్రామర్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ కూడా చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Communicative skills, correct speech habits can be developed most effectively through అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వొకాబులరీ ప్రాక్టీసెస్, క్విజెస్, ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీసెస్, డిక్టేషన్స్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్. కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, కమ్యూనికేటివ్ స్కిల్స్ మనకు కరెక్ట్గా మనము స్పీచ్ మాట్లాడాలి అంటే మనకు ఎలా ఉండాలండి, ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ ఉంటే మనకు కంపల్సరీగా ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. సో ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము. ఇన్ ద వర్డ్ స్కేర్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఫర్ ద లెటర్ ఏ ఈజ్ అనేసి ఇచ్చారండి. స్కేర్స్లో మనకు ఏ అనేది ఎలా పలుకుతుందండి, ఫొనెటిక్స్ అండి. ఈ అలాగే ఇక్కడ ఈ మనకు ఈ సింబల్ అనేది పలుకుతుందండి. నెక్స్ట్ థర్డ్ వన్, లాంగ్వేజ్ ల్యాబ్స్ ఆర్ మోస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ అనేసి ఇచ్చారండి. లాంగ్వేజ్ ల్యాబ్స్ సో ఆప్షన్ డి కరెక్ట్ అండి, ఆల్ ఆఫ్ ద అబోవ్. లాంగ్వేజ్ ల్యాబ్స్ అనేవి మనకు ఎలా యూజ్ అవుతాయి అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్షన్కి యూజ్ అవుతుంది, అండర్స్టాండింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా, అలాగే ఇన్నోవేటివ్ టీచింగ్ కూడా. సో ఈ 3కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కిల్ ఆఫ్ రీఇన్ఫోర్సింగ్ అనేసి ఇచ్చారండి. నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కిల్ ఆఫ్ రీఇన్ఫోర్సింగ్ అనేసి ఇచ్చారు. సో ఏంటంటే అది ఆప్షన్ 2 అండి, డిస్కరేజ్ ద పీపుల్స్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ క్లాస్ రూమ్ డిస్కషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ టర్మ్ ఫర్ ద గ్రామటికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ సెంటెన్సెస్ టు కన్వే ద మీనింగ్ అనేసి ఇచ్చారండి. Choose the correct term for the grammatical arrangements of words in sentence to convey the meaning. సో ఏమంటారండి దాన్ని, సింటాక్స్ అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్ స్కిల్ ఆఫ్ రీడింగ్ అనేసి ఇచ్చారండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్ స్కిల్ ఆఫ్ రీడింగ్. ఏంటిదండి అది, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. చాలాసార్లు కూడా క్వశ్చన్ మనల్ని అడిగారండి, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ఎర్రర్ దట్ ఇన్వాల్వ్స్ ద ఎక్స్టెండింగ్ లాంగ్వేజ్ రూల్స్ టు ఏరియాస్ వేర్ దే డు నాట్ అప్లై. సో వాటిని ఏమంటామండి, ఏ ఎర్రర్స్ అంటారు వాటిని, వాటిని వచ్చేసి ఓవర్ జనరలైజేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారండి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాగ్నేటివ్ డొమైన్ కాంప్రహెన్షన్స్ రెఫర్స్ టు అనేసి ఇచ్చారండి. కాంప్రహెన్షన్స్ కాగ్నేటివ్ డొమైన్లో మనకు కాంప్రహెన్షన్స్ అంటే ఏంటండి, అండర్స్టాండింగ్ ఆఫ్ న్యూ నాలెడ్జ్ అండి. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద టైప్ ఆఫ్ అసైన్మెంట్స్ దట్ ద కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ప్రయారిటైజెస్ అనేసి ఇచ్చారు. సో దీనికోసం మెమరైజేషన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్, పాసివ్ లిజనింగ్, అలాగే టీచర్ సెంటర్డ్ టెస్ట్స్ అనేసి ఇచ్చారండి. సో దేనివల్ల అండి, గ్రూప్ డిస్కషన్స్ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కాంపోనెంట్ ఆఫ్ reinforcing that involves the
అప్రిషియేటింగ్ స్టూడెంట్స్ యూజింగ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్ అనేసి ఇచ్చారండి. సో ఎలా అండి వాళ్ళను అప్రిషియేషన్ అనేది చేసేది పాజిటివ్ వర్బల్ రీఇన్ఫోర్స్మెంట్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ వన్, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ స్పీకింగ్ స్ట్రాటజీస్ అనేసి ఇచ్చారండి. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ స్పీకింగ్ స్ట్రాటజీస్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి దే ఆర్ ఇర్రెలవెంట్ ఫర్ బిగినర్స్ అండి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ది, ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేసి వచ్చారు. గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండేది ఏంటిదండి? లెజిబిలిటీ. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ టెక్నిక్ ఫర్ డెవలపింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారండి. సో సెలెక్ట్ ద కరెక్ట్ టెక్నిక్ అండి ఫర్ డెవలపింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఏంటిదండి? క్రియేటింగ్ అన్ అథెంటిక్ ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ అండి. మనకు ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనకి స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద ప్రైమరీ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ గ్రామర్ గేమ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేసి వచ్చారండి. గ్రామర్ గేమ్స్ ఏమవుతుందండి దీనివల్ల? దే మోటివ్ ద లెర్నర్స్ అండ్ సస్టైన్ దేర్ ఇంట్రెస్ట్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ రీడింగ్ స్కిల్స్ అనేసి ఇచ్చారండి. రీడింగ్ స్కిల్స్కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 3 అండి. స్కానింగ్ ఇన్వాల్వ్స్ ద రీడింగ్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ అనేసి ఇచ్చారు. స్కానింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే మనం ఏదైనా పేపర్ రీడింగ్ చేస్తున్నప్పుడు జస్ట్ హెడ్లైన్స్ ఒక్కటే చూస్తుంటాం కదా, వాటిని స్కానింగ్ అనేసి చెప్పచ్చు, ఓన్లీ హెడ్లైన్స్ చూస్తే. సో హెడ్లైన్స్తో పాటు కింద మ్యాటర్ కూడా చూస్తే ఏమంటారు? దాన్ని స్కిమ్మింగ్ అంటాం. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిదంటే ఆప్షన్ 3 అండి. స్కానింగ్ ఇన్వాల్వ్స్ ద రీడింగ్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్డ్ అంటే దాన్ని ఏమంటాం? స్కిమ్మింగ్ అంటాం, స్కానింగ్ అనము. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇన్కరెక్ట్. సో ఇవే వచ్చేసి మనకు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్. మీకు ఒక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.